ఇవాళ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించనున్నారు. తొలి దశలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై కూడా తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు అరకిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించనున్నారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించనున్నారు. దానికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, తొలి దశలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై కూడా తీర్పు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అజీం, చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఓపెన్ కోర్ట్ హాల్లో ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై ఏదైతే ఈరోజు ఒక తీర్పు ఇవ్వనున్నారు. మనం చూసినట్టయితే ఈ 5 ఎమ్మెల్యేలో కూడా ఆర్కేపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు సంబంధించిన అనర్హత పిటిషన్పై ఈరోజు తుది తీర్పు ఇవ్వడానికి కూడా ఏదైతే ఇప్పటికే నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి బులెటిన్ కూడా ఏదైతే స్పీకర్ ఉదయాన్నే రిలీజ్ చేయడం కూడా జరిగింది. మొత్తం పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంట్లో 8 మందికి సంబంధించినటువంటి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే విచారణ పూర్తి చేశారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా ఏదైతే అఫిడవిట్లు తీసుకున్నారు, వారి వివరణ తీసుకున్నారు. అలాగే పిటిషనర్స్ ఎవరైతే పార్టీ ఫిరాయించారని చెప్పి వీరిపై కేసు ఫైల్ చేశారో వారికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వారి దగ్గర నుంచి కూడా విచారణ చేశారు. వారి దగ్గర నుంచి వారి అడ్వకేట్లు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్ ఇద్దరు కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డీటెయిల్స్ని వారు ఇవ్వడం. మేము ఎందుకు పార్టీ ఫిరాయించామని చెప్తున్నామని చెప్పి వారు చెప్పారు. మేము పార్టీ ఫిరాయించాలి అని చెప్పి వీరు చెప్పినటువంటి కారణాలన్నింటినీ కూడా ఏదైతే పూర్తిస్థాయిలో కూడా స్పీకర్ తన ముందు విచారణలో పూర్తిస్థాయిగా నోట్ చేసుకోవడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు మొదటి దశలో ఏదైతే 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దానిపై ఏదైతే ఈరోజు తుది తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. సో 3:30కు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్లు, అలాగే పార్టీ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారి అడ్వకేట్లు ఇద్దరు కూడా ఏదైతే స్పీకర్ ముందు ఓపెన్ కోర్ట్ హాల్లో కూడా హాజరవుతారు. సో దీనికి సంబంధించినటువంటి తీర్పు ఈరోజు ఇవ్వనున్నారు. సో మనకు వినిపిస్తున్నటువంటి వార్తల ప్రకారం అయితే ఏదైతే వీరికి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా స్పష్టంగా వారి అఫిడవిట్లో కావచ్చు, అలాగే ఏదైతే విచారణ జరుగుతున్న సమయంలో కూడా వారు ఒకటే రకమైనటువంటి వాదనను అందరూ కూడా వినిపించారు. మేము పార్టీ ఫిరాయించలేదు, మేము అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిసాము. ఎవరు సీఎం ఉంటే వారిని ఆ ఎమ్మెల్యే కలుస్తారు. సో ఆ రకంగా వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగానే కండువా కప్పుకున్నాము. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింబల్ అటువంటి కండువా కాదు, కేవలం మర్యాదపూర్వకంగానే కలిసాము. సో పార్టీ నియోజకవర్గ డెవలప్మెంట్ సంబంధించిన అంశంపై మాత్రమే మాట్లాడాము అని చెప్పి వారు చాలా స్పష్టంగా దాంట్లో క్లియర్గా కూడా వారు మెన్షన్ చేశారు. అయితే పత్రికల్లో కావచ్చు, పత్రికల్లో మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆధారంగా కూడా పార్టీ ఫిరాయించారు వీరని చెప్పి కూడా ఏదైతే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారి అడ్వకేట్లు కూడా స్పీకర్ ముందు ఈ పార్టీ ఫిరాయించినటువంటి పేపర్ కటింగ్స్, వీడియో కటింగ్స్ అన్నింటినీ కూడా ఏదైతే స్పీకర్ ముందు కూడా ఉంచారు. మరి స్పీకర్ ఇవన్నింటినీ కూడా బేరేజ్ వేసుకొని అసలు ఎలాంటి తీర్పు ఇస్తారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నప్పటికీ కూడా ఖచ్చితంగా క్లీన్ చీటే ఇస్తారు వీరికి సంబంధించిన విషయంలో అయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మిగతా 5 కూడా 2 సభ్యులు ఇంకా కూడా ఏదైతే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో వారి స్పీకర్ ముందు విచారణ కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరొకటి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీరిద్దరూ ఇంకా వారికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వలేదు. వారు ఇంకా స్పీకర్ ముందు ఏదైతే విచారణ కూడా హాజరు కాలేదు. సో వీరితో పాటు ఇంకా మరొక 3 ఎమ్మెల్యేలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటి డిసిషన్స్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, అలాగే కాలే యాదవ్ వీరి 3కి సంబంధించిన అంశం కూడా తదుపరి వారం వీరికి సంబంధించినటువంటి తీర్పుపై కూడా స్పీకర్ ఒక క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా స్పీకర్పై కూడా అనేక సందర్భాల్లో ఒక అసహనం కూడా వ్యక్తం చేసింది. న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్నను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఏదైతే స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ దీనికి సంబంధించిన విచారణ పూర్తి చేశారు. మరి ఈరోజు ఎలాంటి తీర్పు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపై ఇవ్వనున్నారనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. మరి మధ్యాహ్నం 3:30 దీనికి సంబంధించినటువంటి బులెటిన్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం స్పీకర్ నుంచి కనిపిస్తుంది. వారి అడ్వకేట్లకు కూడా స్పీకర్ ఆ నోటీసులను కూడా ఇవ్వనట్టు కూడా మనకు తెలుసు. రైట్ అజీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.